మా మనిషి అక్కడ మీ కస్టడీలో ఉన్నాడు. అతను బయటకు తీసుకెళ్దామని వచ్చాను. నీ అదృష్టం, నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. సార్తో చేయగలుపు. ఇలాంటి కవర్స్ కోకొల్లలుగా ఉన్నాయి నా లాయర్ దగ్గర. నేను సిటీకి వెళ్తున్నాను. ఎప్పుడు కుదిరితే ఇవాళే వెళ్ళొచ్చు. ఇషిక దృష్టిలో గౌతమి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనకు శత్రువులు. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణ మనకు శత్రువు అన్న విషయం ఇషికకు తెలియకూడదు. ఏంటమ్మా కృష్ణవేణి, బావున్నావు పిన్ని? నా బాకేం కానీ నువ్వేంటి బ్యాగ్ వేసుకుని స్కూల్కి బయలుదేరావు? నువ్వు వెళ్లాల్సింది షూటింగ్కి కదా. ఈ ఊరిని మనుషుల్ని కాదని ఉత్తరం రాసి పెట్టి సిటీకి పారిపోయావు కదా. ఆడ షూటింగులు చేసి బాగా డబ్బులు సంపాదిస్తానని ఉత్తరాలు రాసి వెళ్ళావుంటగా. ఎన్ని షూటింగులు చేసావు, ఎన్ని డబ్బులు సంపాదించావు? నువ్వు టీవీలోనూ సినిమాల్లోనూ కనిపిస్తావని ఊర్లో అందరూ అనుకుంటుంటే నువ్వేంటే కళ్ళెదురుగా కనిపించావు. వద్దనుకొని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ వెనక్కెలా వచ్చావే? ఈ ఊరిని ఊరు మనుషుల్ని వద్దనుకొని వెళ్ళావుగా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చా? మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి నీకు మొహం ఎలా చెల్లిందే కృష్ణవేణి? అవునే కృష్ణవేణి, తిరిగొచ్చాక ఊరేసుకొని చద్దామనుకున్నావంటగా. సానుభూతి కోసమా? ఊరు విడిచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చావు, చద్దామనుకొని మళ్ళీ బతికావు. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే? అబ్బో, ఈ వయసుకే ఇన్ని పనులా? మీ నాయన నానమ్మ ఊరుకున్నారు గాని అదే నేనైతే ఉప్పు పాత్రలో ఊరేసేదాన్ని. ఊళ్ళో చెడబుట్టావు కదే నీ బతుకు చెడ. ఈ ఊర్లో అమ్మాయిలకి సంబంధాలు కూడా రావట్లేదు నీ దయ వల్ల. ఏం పుట్టక పుట్టావే, ఊర్లో అరిష్టంలా పుట్టావు. ఎన్ని షూటింగులు చేసావు, ఎన్ని డబ్బులు సంపాదించావు? నువ్వు టీవీలోను సినిమాలోను కనపడతావని ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నువ్వేంటే కళ్ళెదురుగుండా కనపడుతున్నావు. ఈ ఊరిని ఊరు మనుషుల్ని వద్దనుకొని వెళ్ళావుగా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఏ కృష్ణవేణి, నువ్వు హీరోయిన్ ఒకటి కదా, నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నా. నా పక్కన యాక్టింగ్ చేస్తావేటి? మన జంట చాలా బాగుంటుంది. నువ్వు ఒప్పుకుంటూ ఇప్పుడే షూటింగ్కి వెళ్ళిపోదాం. వస్తావా? పావని, ఏం కృష్ణవేణి, నేను నచ్చలేదా? ఇంకేం కావాలి నీకు? పావని, పావని, వాడు నన్ను చూసి విజిలేసి ఏదేదో అంటున్నాడే. నాతో మాట్లాడుకు. ఏ, నీతో మాట్లాడితే చెడిపోతారని మా ఇంట్లో అంటున్నారు. నువ్వు మంచిదానివి కాదంట. నీతో మాట్లాడినా కలిసి తిరిగినా నేను నీలాగా అయిపోతానంట.
నాకు పెళ్లి కాదంట. నేను ఈ మాదిరి అవదలుచుకోలేదు కృష్ణవేణి. దయచేసి ఇంకెప్పుడు నాతో మాట్లాడకు, నన్ను కలవకు. ఇలా నీతో నన్ను చూస్తే మా వాళ్ళు చంపేస్తారు. నాకు మా ఇల్లు మా వాళ్ళు కావాలి. చదువు పెళ్ళి కావాలి. ముఖ్యంగా మంచి పేరు కావాలి. అబ్బో, ఈ వయసుకే ఇన్ని పనులా? ఊళ్ళో చెడబుట్టావు కదా నీ బతుకు చెడ. నా పక్కన యాక్టింగ్ చేస్తావేటి? మన జంట చాలా బాగుంటది. నీతో మాట్లాడితే చెడిపోతారని మా ఇంట్లో అంటున్నారు. కృష్ణవేణిని స్కూల్కి పంపించి మంచి పని చేశారు. తను మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్టుంది. ముందు వెళ్ళనని ముందుకేసింది. మేమే బలవంతం చేసి పంపాం. పాపం ఏమనుకుందో ఏమిటో. ఏం కాదండి, ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉన్నా రేపటి నుంచి అంతా సర్దుకుంటుంది. ఆ ఇంట్లో కర్మకాండ, సౌభాగ్యరథం రెండు ఒకేసారి జరుగుతున్నాయంట కదా రామకృష్ణ. అందరూ అనసూయ పిచ్చి గురించి వింతగా చెప్పుకుంటున్నారు. పాపం ఈశ్వర్ సార్ ఉన్నారని భ్రమలోనే ఉన్నారు. ఎవరు చెప్పినా వినట్లేదు. ఆయనంటే ఆవిడికి అంత ఇష్టం. పాపం అంత త్వరగా ఎలా మర్చిపోతుంది బాబు? అలాగని నిజం ఒప్పుకోకుండా ఎన్నాళ్ళు ఉంటుందిరా? భర్త పోయినా బొట్టు గాజులు పెట్టుకొని వ్రతాలు పూజలు చేయటం పరువు తక్కువ పని కాదంట్రా. పరువు కోసం చూసుకుంటే ఆవిడ ప్రాణాలే పోయేటట్టున్నాయి బామ్మగారు. ఈశ్వర్ గారు లేరంటే ఆవిడ కూడా లేరనే భావంతోనే ఉన్నారు. పరువు సమస్య కాకపోయినా ఏదో ఒక రోజు ఆవిడతో పెద్ద ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ గారికి చూపించమని విజయ్ గారితో చెప్పాను. ఏమైందమ్మా, తిరిగి వచ్చావేమిటి? ఏమైంది చెప్పవే, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇంక బయటికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఏం జరిగింది కృష్ణవేణి? నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పమ్మా. చెప్పవే, ఎవరేమన్నారు? చెప్పు కృష్ణవేణి. దాని నోరు పడిపోను, దాని కాళ్ళు చేతులు విరగా. ఎవరితో అది? ఏమైతే దానికెందుకు? ఏం పోయే కాలం వచ్చింది దానికి? నన్ను క్షమించమ్మా. నువ్వు వెళ్ళనన్నా బలవంతంగా పంపాను. నీకింత అవమానం జరుగుతుందనుకోలేదు. ఏడవకు తల్లి. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, ఇంట్లోనే ఉంటాను. ఎవరికి నా మొహం చూపించలేను. ఏమని రాశాడ్రా దేవుడు? ముగ్గురు పిల్లల్ని ఇస్తే ముగ్గురికి అన్యాయం రాతే రాశాడ్రా దేవుడు. గంగకేమో ఎందుకు పనికిరాని మొగుడినిచ్చాడు, గౌతమికేమో నుదుటి బొట్టును రాలు చేశాడు, దీనికేమో ఇలా చేశాడు. మనం బ్రతుకుడు ఆ దేవుడికి ఇష్టం లేనట్టుందిరా. అవునమ్మా, ఎందుకు పుట్టించాడో, ఎందుకు కష్టాలు పెడుతున్నాడో, ఎప్పుడు చావిస్తాడో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చిన్నపిల్ల తన అలా బాధపడుతుందంటే అర్థం ఉంది. అనుభవం ఉన్నవారు మీరు కూడా ఏంటి? కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని మీకు తెలీదా? కష్టాలు అందరికీ ఉంటాయి, ఆ దేవుడికి కూడా ఉంటాయి.
ఉలి దెబ్బలు తిన్నాకే శిల శిల్పం అవుతుంది, ఆ తర్వాతే దేవుడవుతుంది. కృష్ణవేణి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ తప్పు చేశావని నువ్వు ఇంట్లోనే ఉండాలి? నువ్వు ఏ తప్పు చేయలేదు. ధైర్యంగా బయటికి రా. నాకు ధైర్యం లేదు, బయట తిరిగే అర్హత లేదు. నా బతికిలా చీకట్లో మిగిలిపోవాల్సిందే. ఇలాగే నేను చచ్చిపోవాలి. ఎవరు చెప్పారు? సూర్యుడు అస్తమించాడని లోకం చీకట్లోనే ఉండిపోదు, వెలుగు కోసం ఎదురు చూస్తుంది. మళ్ళీ సూర్యుడు వస్తాడు. మన లైఫ్ కూడా అంతే కృష్ణవేణి. చీకటి వెలుతుర్లనేవి కామన్. ఏడ్చే వాళ్లను ఈ లోకం ఇంకా ఏడిపిస్తుంది. నువ్వు నవ్వితే వాళ్ళేడుస్తారు. ఈ లోకం ఓ పిచ్చి కుక్క లాంటిది. భయపడి నువ్వు పరిగెడితే వెంటపడి కరుస్తుంది. అదే నిలబడి రాయి పెట్టి కొడితే తోక ముడుచుకొని పారిపోతుంది. కష్టం వచ్చినా బాధ కలిగినా జంతువులు పక్షులు కూడా బాధపడతాయి, ఏడుస్తాయి. కాని భరించి సహించి నిలబడి తిరగబడి మళ్లీ నవ్వినవాడే మనిషి. నువ్వు మనిషివి. నవ్వు. నీకేం జరగలేదనుకో, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు కృష్ణవేణి. నీకేం జరగలేదనుకో, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు కృష్ణవేణి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ. ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ. ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు. ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు. మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా.
ముసురుకునే నిశిబిల బిలలాడుతూ పరుగులు తీయదా నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి ఓహో దట్స్ గుడ్. ఇలా ఉండాలి, ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఉంటాను. మరి స్కూల్కి వెళ్తావా? వెళ్తాను. ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఎదురిస్తాను. నా లైఫ్ నా ఇష్టం అంటాను. వెరీ గుడ్. నీకింకా తిరుగులేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో ఏంటమ్మా ఇది, మీరు పెద్దవారు. నువ్వు గొప్పవాడివి రామకృష్ణ, మనసున్న దేవుడివి. అదేం లేదు, మీ బంధువునంతే. నేను సిటీకి బయలుదేరుతున్నాను. ఎందుకు? ఇక్కడికి గౌతమ్ గురించి వచ్చాను. పని అయిపోయింది, తిరిగి వెళ్తున్నాను. ఇక్కడే ఉండిపోవచ్చు కదయ్యా. ఇక్కడే ఉంటే తన లాయర్ జాబ్ ఏం కావాలి? సిటీకి వెళ్తే బోలెడు ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు సూపర్ కృష్ణవేణి, బాగా చెప్పావు. అప్పుడప్పుడు వస్తుంటాను. వెళ్ళొస్తానండి. మంచిది బాబు. బాయ్. నేనెవరో మీకు తెలియకపోయినా మీరు నన్ను గుర్తుపెట్టుకుని నాకు బెయిల్ ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్. మీరు నాకు హెల్ప్ చేయాలి. అశోక్ గారు అంతా చెప్పారు. నా వంతు సాయం తప్పకుండా చేస్తాను. ఎలాగైనా నా కృష్ణ నాకు దక్కాలి. ఆ గౌతమి అడ్డు తప్పించాలి. మీరు ఏమైనా చేయండి. ఐ వాంట్ కృష్ణ. నాకు కూడా వాడే కావాలి. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. మా ప్లాన్ మాత్రమే కాదు, నీ ప్రయత్నం కూడా ఉండాలి. నేనేం చేయాలి? మెంటల్గా నువ్వు అతనికి ఎంత దగ్గరగా ఉన్నావో ఫిజికల్గా అంత దూరం అవుతున్నావు. డూ యు నో దట్? నువ్వు అలా కృష్ణకు దూరంగా వెళ్ళిపోతే కృష్ణని ఎప్పుడు నీ దగ్గరికి చేర్చుకుంటావు? నేను ఎంత క్లోజ్ అవుదామని ట్రై చేస్తున్నా తను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నేనేం చేయను? అతనేం చేసినా నువ్వు అతని దగ్గరే ఉండాలి. అప్పుడే కృష్ణ నీకు దగ్గర అవుతాడు. కాదని నువ్వు కృష్ణను దూరం పెడితే తెలియకుండా కృష్ణ గౌతమికి దగ్గర అవుతాడు. అంతేకాదు, కృష్ణ నీకు దూరం కావడానికి, గౌతమికి దారివ్వడానికి నువ్వే కారణం అవుతావు. ఆలోచించుకో. ఇప్పుడేం చేయమంటారు? వెరీ సింపుల్. వెళ్ళు, కృష్ణన్ కలు. సారీ చెప్పే. నేను కృష్ణని కొట్టలేదు అశోక్ గారు. కృష్ణే నన్ను కొట్టాడు. నేనెందుకు సారీ చెప్పాలి? అది కూడా ఆ గౌతమి వల్ల. నెవ్వర్. చెప్తే తప్పేంటి? నేను తప్పు చేయనప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? తప్పు చేస్తేనే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. వేరే అవసరం కూడా సారీ చెప్పొచ్చు. అయినా తను మీలవరే కదా. తప్పు చేశానని కాకుండా ప్రేమించానని సారీ చెప్పండి. ఆలోచించు. పంతానికి పోతే లాస్ అయ్యేది నువ్వే. ఇదేదో పొలమో ప్రాపర్టీయో కాదు, బలవంతంగా తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టడానికి. ప్రేమను ప్రేమతోనే జయించాలి, ప్రేమతోనే పడగొట్టాలి. ఎస్.
నీ ప్రయత్నం నువ్వు చేయి. మా ప్లాన్లో ఎటువంటి డివియేషన్ ఉండదు. రెండూ వర్కౌట్ అయ్యాయి అనుకో, రేపు జరగబోయేది నీ పెళ్ళే. ఎంజాయ్ చేద్దు గాని. నువ్వా? ఇంకెవరో అని కంగారు పడ్డావా? నేనని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ప్లీజ్ ఇష్క, డోంట్ రిపీట్ దిస్ అగైన్. ఏ నీకు అసలు మేనర్స్ లేదా? సిగ్గు లేదని డైరెక్ట్ గా అడగచ్చు కదా. టైం కోసం వెయిట్ చేయాలి. ఫాట్ మన కొట్టాలి. వాట్?